నమస్తే అండి బోసుకుమరి. ఆంధ్రప్రదేశ్ లో కీలకమైనటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మొదటి ప్లేస్ లో పిఠాపురం వస్తుందని చెప్పినటువంటి సత్యం. దీనికి ప్రధానమైనటువంటి కారణం మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయ జీవితంలో మొట్టమొదటిగా తొలి మెట్టు, తొలి అడుగు, తొలి విజయం కైవసం చేసుకోవడానికి పిఠాపురం వేదిక అయింది కాబట్టి ఇది చరిత్ర పుటాల్లో ఎప్పటికీ కూడా నిలిచిపోయేటువంటి నియోజకవర్గం ఏదో ఉందంటే ఖచ్చితంగా పిఠాపురమే అవుతుంది. ఈ పిఠాపురాన్ని మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి నియోజకవర్గం కాబట్టి ప్రతి చిన్న విషయం కూడా చాలా భూతద్దంలో కనపడుతూ ఉంటుంది. ఏ చిన్న విషయం జరిగినా కూడా దాన్ని పెద్ద వివాదంగా మలిచేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తాయి. ఇప్పటి వరకు కూడా అదే జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా పిఠాపురం మీద కులముద్ర వెయ్యాలి అనేటువంటి బలమైనటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కులాలలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఆ కులం ఈ కులం చూడకుండా ఖచ్చితంగా మాట్లాడతారు. మతాల విషయంలో కూడా ఏదైనా ఆ మతం ఈ మతం కాకుండా ఏదైనా మతంలో ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మాట్లాడతారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి అంటే ఒక సీఎం లేకపోతే మంత్రులు లేకపోతే లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా పని కావాలని ప్రధానమంత్రి దగ్గరికి పోయినా కూడా అవుతుందో లేదు తెలియదేమో కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే మా ప్రాబ్లం ఏదైనా సరే అవుతుంది, ఆయన దృష్టికి తీసుకెళ్ళగలిగితే చాలు, ప్రాబ్లం అయిపోయినట్టే అనేటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని చెప్తున్నటువంటి లేదు. ఖచ్చితంగా చాలా ఖచ్చితమైనటువంటి వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకం, ఒక భరోసా ప్రజల్లో. మీరు కావాలంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత బురదైనా చాలండి, పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు పరీక్షించుకుంటున్నారు, అంతే, ఇంకేం లేదు. కానీ ఏదో ఒక రోజు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఘన విజయం కట్టబెడతారనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. గమనించుకుంటున్నారు ఎలా ఉన్నాడని. నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు నమ్మారంటే ఏదైనా చేస్తారనేటువంటి విషయం ప్రజలకు తెలుసు. నిబద్ధతగా ఉండేటువంటి వ్యక్తి, ప్రజల సమస్యల కోసం పోరాడగలిగినటువంటి వ్యక్తి, ఎటువంటి స్వార్థం లేనటువంటి వ్యక్తి, దయాగుణం, మానవత్వం కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి విధంగా ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు. ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షాలైనా ఎవరైనా సరే ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి అవినీతి ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. చేయటానికి కూడా అక్కడ ఏం లేదు. అంత క్లీన్ గా ఉండేటువంటి పొలిటీషియన్ ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. ఇంతకు ముందు చాలా మంది ఉన్నారు. నేను ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు, ఓకే, జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళందరూ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే అక్కడ బురద ఉంది, ఆ బురదని క్లీన్ చేయాలి అని చెప్పేసి ఇస్త్రీ బట్టలు వేసుకొని మామూలుగా టక్ చేసుకొని దాని పక్కన నుంచొని అది వాసన వస్తుంది బురద, దాన్ని క్లీన్ చేయాలి అని చెప్పేసి క్లాసులు పీకారే తప్ప దాంట్లో దిగి దాన్ని క్లీన్ చేసేటువంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఇప్పుడు సోకాల్ మామూలుగా అందరూ మేధావులే, కానీ దిగి పని చేసేటువంటి వాడికి దీంట్లో వాల్యూ ఎక్కువ, ప్రజలు వాళ్ళనే నమ్ముతారు. కాబట్టి దాంట్లో దిగాలి. అలా దిగకుండా స్టైల్ గా ఇస్త్రీ బట్టలు వేసుకొని మాట్లాడేస్తే అవ్వదు. ఇక్కడ జ్ఞానం ఉండొచ్చు కాక, కానీ అది అవ్వదు, బురదలో దిగాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ జ్ఞానం, రాజకీయంగా ఆ జ్ఞానం సంపాదించుకున్నారు. డైరెక్ట్ గా బురదలో దిగేశారు, బురదలో దిగి క్లీన్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ బురద ఖచ్చితంగా బురదలో దిగితే పవన్ కళ్యాణ్ గారికి ఆ బురద ఖచ్చితంగా అంటుకుంటారు. కానీ అది తాత్కాలికమైన, బయటకు వచ్చి దాన్ని వాష్ చేసుకునేంత వరకే. కానీ చూసేవాడికి ఆ బురద అంటించుకున్నాడని మాత్రమే కనపడుతుంటది. కానీ ఆ బురద క్లీన్ చేస్తున్నాడు అనేటువంటి విషయం మాత్రం చాలా త్వరగా ప్రజలకు తెలిసింది చాలా మంది వరకు కూడా. అందుకే 21 స్ట్రైక్ రేట్ తో 100% స్ట్రైక్ రేట్ తో ఆయనకి విజయం కట్టబెట్టారు. ఇంకా గమనించుకుంటున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కులాన్ని ఆపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు నమ్ముతారా? నమ్మరు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏ కులం రెచ్చగొడుతుంది, దానికి సంబంధించి వంతపాడుతున్నటువంటి సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, లేకపోతే పార్టీ కావచ్చు, ఏమని అందరికి తెలిసినటువంటి విషయాలే. పిఠాపురంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఉప్పాడ కావచ్చు, లేకపోతే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా డెవలప్ చేస్తాను కానీ ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తాను, ఇవన్నీ వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా అడుగులు పడుతున్నాయి. ఎక్కడా కూడా మైనస్లు జరుగుతున్నటువంటి పరిస్థితులు పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి అన్ని కూడా. అంటే 80% వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి పనితీరు చాలా బాగుంది అనేటువంటి విధంగా అయితే మాత్రం ఇప్పటికీ చెప్తున్నారు. కానీ ఉన్నటువంటి అసంతృప్తులు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో కనపడటం తక్కువ అయిపోయింది. ఇన్ఛార్జీలు పెట్టారు, వాళ్లే దాన్ని చూసుకుంటున్నారు, వాళ్ళకి ప్రజల మీద అవగాహన రావట్లేదు అనేటువంటి ఒక విధానం అయితే జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 2 నెలలకోసారో 3 నెలలకోసారో ఖచ్చితంగా జనవాణి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారే పిఠాపురంలో నిర్వహిస్తే బెటర్ ఏమో. అంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారే బాధితుల యొక్క సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే బెటర్. కానీ ఒక చిన్న సమస్య ఉంది ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే విపరీతమైన హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ ఉండటం వల్ల ఒక నియోజకవర్గానికి సంబంధించిన బాధితులు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలవాలి అంటే, మామూలు ఎమ్మెల్యే అయితే అది వేరే సంగతి, కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే బోల్డ్ సెక్యూరిటీ విధానాలు ఉంటాయి. కాబట్టి ఒక పేద సంబంధించి నాకేదో ప్రాబ్లం ఉందని అని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎన్నో అడ్డంకులు, అసలు అయ్యేటువంటి పని కాదు అది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు హట్ అయిపోతారు. కానీ అక్కడ సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి,
కానీ వీళ్ళు సామాన్యులు ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంటది, వెళ్ళి వాళ్ళు బాగా చెప్పుకోవాలనిపిస్తుంది, కానీ అవకాశం ఉండదు. అందుకని ఇన్ఛార్జీలు పెట్టారు. ఆ ఇన్ఛార్జీలు పర్ఫెక్ట్ గా పని చేయించుకోవాలి, పని చేయాలి, లేకపోతే మాత్రం చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఇన్ఛార్జీలు పర్ఫెక్ట్ చేసుకుని సమస్యలు ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి సంబంధించినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోగలిగితే అసలు ఎటువంటి తిరుగుండదు పవన్ కళ్యాణ్ గారికి. అదే అడుగులు అయితే మాత్రం పడుతున్నాయి. కానీ ఒక కులముద్ర వేసేటువంటి ప్రయత్నం అయితే మాత్రం, కులాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అయితే మాత్రం అక్కడ బలంగా చేస్తున్నారు. చిన్న విషయాన్ని కూడా చాలా పెద్ద వివాదాన్ని చేసేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు. మరేమో చూద్దాం.